హైదరాబాద్ నగరానికి మెస్సీ మానియా పట్టుకుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా 13వ తేదీన మెస్సీ హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో కూడా ఫుట్బాల్ ప్రేమికులంతా కూడా మెస్సీ రాక కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. సో, తమ అభిమాన ఫుట్బాల్ ప్లేయర్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పేసి కూడా ఫుట్బాల్ ప్రేక్షకులు కావచ్చు, అభిమానులు కావచ్చు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సందర్భం ఉంది. సో, మొత్తంగా ఇండియాకి సంబంధించి చూసుకున్నట్టయితే 2011లో మెస్సీ ఇండియాకి రావడం జరిగింది. దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత మెస్సీ మరొకసారి ఇండియాకి రావడం జరుగుతుంది. గో టూర్ 2025లో భాగంగా ఇండియా టూర్ వస్తున్న నేపథ్యం మొదటగా 13వ తేదీన కోల్కతాకు చేరుకోవడం జరుగుతుంది. ఉదయం 10:30 గంటలకు సాల్ట్ లేక్ స్టేడియంలో అక్కడ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ కావచ్చు, అక్కడ ఫ్యాన్స్ కి సంబంధించిన మ్యాచ్ లో పాల్గొనడం జరుగుతుంది. దాదాపుగా అంటే సెలబ్రిటీస్ లైక్ సౌరవ్ గంగూలీ, లియాండర్ పేస్ లాంటి సెలబ్రిటీలు కూడా అందులో అంటే స్పోర్ట్స్ కు సంబంధించుకోవచ్చు, సినిమా ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన వారు కూడా అందులో పాల్గొనడం జరుగుతుంది. సో ఉదయం 10:30కు అక్కడ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఎగ్జిబిషన్ కి సంబంధించుకోవచ్చు, మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మెస్సీ హైదరాబాద్కు రావడం జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకి ఉప్పల్ స్టేడియానికి చేరుకోవడం జరుగుతుంది. ఉప్పల్ స్టేడియంలో మెస్సీకి సంబంధించిన మ్యాచ్ ఉండడం జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లైవ్ కాన్సర్ట్, మ్యూజిక్ కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, అలాగే మీట్ అండ్ గ్రీట్ కి సంబంధించి ఏదైతే విఐపి పాసెస్ హోల్డర్స్ ఎవరైతే టికెట్స్ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వారితోటి ఇంటరాక్ట్ అయ్యే విధంగా కూడా వారితోటి గ్రీటింగ్ ఇచ్చుకునే విధంగా కూడా మెస్సీకి అవకాశం కల్పించడం జరిగింది వారందరికీ కూడా. సో మెస్సీ టూర్ లో చూసుకున్నట్టయితే 13వ తేదీ కోల్కతా, అదే రోజు సాయంత్రం హైదరాబాద్కి రావడం జరుగుతుంది. 14వ తేదీ ముంబైకి, 15వ తేదీ ఢిల్లీకి కూడా చేరుకోవడం జరుగుతుంది. ఢిల్లీ టూర్ తోటి మొత్తంగా ఏదైతే మెస్సీ గోట్ ఇండియా టూర్ కి సంబంధించిన పర్యటన అనేది ముగియడం జరుగుతుంది. సో హైదరాబాద్ కి సంబంధించి మనకు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో 13వ తేదీన ప్రారంభం కావడం జరుగుతుంది మ్యాచ్ కి సంబంధించి. దీంట్లో 7 వర్సెస్ 7 అంటే 7v7 అంటే 7 ప్లేయర్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది ఒక్కో టీంలో. అంటే దాదాపుగా మనకు ఫుట్బాల్ టీంలో 11 మంది ఉంటారు కాబట్టి, కానీ ఇందులో ఒక్కో టీంలో 7 మెంబర్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రేక్షకులంతా కూడా తమ అభిమాన ప్లేయర్ని చూడడానికి కావచ్చు, సెలబ్రిటీని చూడడానికి మంచి అవకాశం ఉండడం జరుగుతుంది. అలాగే ఆట ఎవరైతే ఆడడం జరుగుతుందో వారందరికీ బాల్ పాస్ చేసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు గోల్స్ చేసే అవకాశం కనబడుతుంది, ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశం కొద్ది 7 వర్సెస్ 7 7v7 ఈ ప్లేయర్స్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే సో హైదరాబాద్ లో ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవరికైతే డొనేషన్స్ కావచ్చు ఏదైతే ఇవ్వడం జరుగుతుంది, ఈవెంట్ నిర్వాహకులు వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే మరి హైదరాబాద్ లో ఎవరెవరు పాల్గొంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆయన ఫుట్బాల్ కి సంబంధించి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. స్వతహాగా ఫుట్బాల్ ప్లేయర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ రిచార్డ్ లో ఉదయం అంతా కూడా పనిలో నిమగ్నమైనప్పటికీ కూడా సాయంత్రం తీరిక వేళల్లో మాత్రం ఆయన ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మెస్సీతో పాటు ఆయన కూడా పాల్గొనడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో మంత్రులు బట్టి విక్రమార్క అలాగే శ్రీధర్ బాబు కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఇంకా సెలబ్రిటీస్ కి సంబంధించి ముఖ్యమంత్రితో పాటుగా ఏదైతే సినీ ప్రముఖులు కావచ్చు, హైదరాబాద్ కి సంబంధించిన స్పోర్ట్స్ లెజెండర్స్ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం కనబడుతుంది. సో మొత్తంగా ప్రేక్షకులను అలరించే విధంగా మెస్సీ మాని అంటే ప్రపంచంలో ఫుట్బాల్ అంటే తెలిసిన వారు ఎవరైనా సరే మెస్సీ పేరు తెలియంది ఎవరు ఉండరు. సో మెస్సీ మానియా అనేది మొత్తం కూడా హైదరాబాద్ ఫీవర్ లాగా పాకిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. 13వ తేదీ ఎప్పుడు వస్తుంది, మెస్సీని ఎప్పుడు చూస్తామని కూడా ఈగర్గా ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్న సందర్భం ఉంది. సో అందుకు తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మెస్సీకి ఘన స్వాగతం పలికేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో 7 వర్సెస్ 7 మ్యాచ్ లో భాగంగా మెస్సీ అలాగే మిగతా సెలబ్రిటీస్ మ్యాచ్ కూడా టికెట్స్ అన్నిటి కూడా చాలా వేగవంతంగా వాటన్నిటి కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. దాదాపుగా 30,000 వరకు అంటే లాస్ట్ టికెట్ చూసుకున్నట్టయితే దాంట్లో 30,000 వరకు కూడా టికెట్ ఉంది అని అంటే కూడా మనం మెస్సీకి సంబంధించి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తంగా 11 సంవత్సరాల విరామం తర్వాత మెస్సీ హైదరాబాద్కి వస్తున్న అంటే ఇండియాకి వస్తున్న సందర్భంలో అలాగే హైదరాబాద్కి వస్తున్న సందర్భంలో మెస్సీకి ఘన స్వాగతం పలికేందుకు అటు అభిమానులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమయం టీవీ.